సో హే మై డియర్ డల్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఏంది టోపీ ఏంది గెటప్ ఏంది అనుకుంటారా? నిన్ననే గోవా నుంచి వచ్చేసిన అనమాట. అంటే ఆ వైపు కొంచెం అట్లనే ఉందనుకోండి. గోవా వెళ్ళిన తర్వాత ఎందుకు అందరు రిటర్న్ తొందరగా రారనేది ఇప్పుడే అర్థమవుతుంది. అంత పక్కన పెట్టి మన కంటెంట్ విషయానికి వస్తే ఇట్లాగా అసలు లోకి మామ ఏం ప్లాన్ చేస్తున్నాడు అంటారు? అంటే ఒకవైపు ఖైదీ 2 తీయాలి, మళ్ళీ విక్రమ్, లియో ఇవన్నీ ఉన్నాయన్నమాట. లోకి యూనివర్స్ అని చెప్పి కూడా ఒకటి క్రియేట్ చేశాడు. కానీ ఏది ఎక్కడ లోకి? అండ్ మోర్ ఓవర్ లోకేష్ మామ ఈ స్టోరీ వచ్చేసి లియో 2ది అని అంటున్నారు అనమాట బయట టాల్క్. అయితే ఈ స్టోరీని మన ఫస్ట్ ప్రభాస్ అన్నకి చెప్పాడంట. ప్రభాస్ అన్న మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేశాడంట. దానికి మళ్ళీ అల్లు అర్జున్ అన్నకి చెప్తే అల్లు అర్జున్ అన్న దీన్ని యాక్సెప్ట్ చేసి చేస్తున్నాడంట. ఇట్లాంటి రూమర్స్ అన్ని బాగా నడుస్తున్నాయి బయట. సో దీని గురించి ఈరోజు మన ఈ టాపిక్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ గా మన ఛానల్లోకి ఒక 5 మెంబర్స్ న్యూగా అయితే వచ్చారనమాట, మన ఫ్యామిలీ మెంబర్స్. మీ 5గురికి ఈ రాజు ఘనంగా స్వాగతం చెప్తున్నాడు. మన ఛానల్లోకి ఎంటర్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ ఇట్లనే కంటిన్యూ చేయండి. ముందు ఇంకా కుమ్మేద్దాం వీడియోలు. చాలా వీడియోస్ వస్తాయి చెప్తున్నా కదా, మీరు ఊహించరు అట్లాంటి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ముచ్చటేందంటే మామ, అసలు లోకి మామకి ఎవడన్నా వెళ్ళి చెప్పండి రా, ఆయనకు ఒక యూనివర్స్ ఉందని చెప్పేసి. ఎన్నుంటారా ఇంకా సినిమాలో ఇరికిస్తానే ఉన్నాడు. ఏదో మన బస్ స్టాండ్ లో ఆటో డ్రైవర్ కస్టమర్స్ ఎక్కిస్తాడు చూసిరా కుప్పలుగా, అట్లా ఎక్కించుకుంటున్నాడు ఏంది మామ లోకి మామ. అప్పుడెప్పుడు ఖైదీ తీసినావు, దాని తర్వాత ఖైదీ 2 అనౌన్స్ చేసినావు, దాని తర్వాత విక్రమ్ తీసినావు, విక్రమ్ 2 అనౌన్స్ చేసినావు, లియో తీసినావు, లియో 2 కూడా అనౌన్స్ చేసినావు. వీటన్నిటిని కలిపేసి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అన్నావు. పిచ్చోడు అయిపోయినాం అందరం. ఇంత పిచ్చోడు అయ్యే గ్యాప్లా లియో 2, ఖైదీ 2 లేదంటే రోలెక్స్ కి సంబంధించింది ఏదో తీయకుండా సడన్ సర్ప్రైజ్ లేక అల్లు అర్జున్ సినిమా ప్లాన్ చేసినావు. ఏంది మామ ఇది? అంటే కొంతమంది బయట ఏమంటున్నారు, లోకేష్ కనకరాజు ప్రభాస్ అన్నకి స్టోరీ చెప్పేశాడు, ప్రభాస్ అన్న వచ్చేసి సినిమాని మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసేసాడంట. ఆ తర్వాత మన లోకేష్ అన్నకి ఓపిక ఇంకా నశించేసి అల్లు అర్జున్ అన్నకి చెప్పాడంట స్టోరీ. అల్లు అర్జున్ అన్న యాక్సెప్ట్ చేశాడు. ప్రభాస్ అన్నతో వచ్చిన బాధ ఇదే అబ్బా. అట్లా మంచితనానికి ఓడం వల్లనే ఆది పురుషు, రాధేశ్యామ్ లాంటి కళాఖండాలు బయటకు వచ్చినాయి. యాక్ట్ ఏంటంటే ఆ మధ్యన ఎప్పుడో ఒక వార్త వచ్చింది, ప్రభాస్ అన్నతో లోకేష్ కనకరాజు సినిమా ఉంటుంది అని చెప్పేసి. అప్పుడెప్పుడో మన పాత ఛానల్లో మనం కూడా చెప్పినాం అనమాట. ఈ అప్డేట్ వచ్చేసి ఉంటుంది అని చెప్పి అందరూ చెప్పారు. అఫీషియల్ గా ఏ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, తెలియలేదు కూడా మనకి. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఈ స్టోరీ వచ్చేసి లియో 2కి రాసిన స్టోరీ. అంటే మీరు ఇంట్రడక్షన్ వీడియోలో చూసుకుంటే సేమ్ లియో 2లో మనకి ఏదైతే ఇంట్రడక్షన్ పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు ఆ గుంట నక్కలు అవన్నీ ఉన్నాయి చూసారా, సేమ్ అట్లనే ఇది ఇంట్రడక్షన్ వీడియోనే ఉంది. కొంచెం చూడడానికి నాకు లియో టీజర్ లెక్కనే అనిపించింది, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. జయ గారు వచ్చేసి ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు, దాని తర్వాత సిబిఐ అని చెప్పి ఆయన బిజీ అయిపోయాడు. ఇది లియో 2 స్టోరీ అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటున్నారు ఆ టీజర్ చూసినప్పటి సంది. ఒకవైపు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వచ్చేసి మా ఓటు రిజెక్ట్ చేసిన సినిమా మీ ఓటు చేస్తున్నారు అని చెప్పేసి, ఒకవైపు అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ వచ్చేసి మీ ఓటు మంచి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఎవరికి పడితే వాడికి ఇస్తాడు, అందుకే మీ ఓడికి ఫ్లాప్ వస్తాయి అని చెప్పేసి ఒక వార్ అయితే నడుస్తుంది ఇన్స్టాలో అండ్ ట్విట్టర్లో. మీరు కూడా చూసి ఉంటారు నాకు తెలిసి. ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పటికీ ఆగవు అనమాట. హీరోలు బాగానే ఉంటారు, మధ్యలో ఫ్యాన్సే బలయ్యేది. నా లోకి మామ దగ్గర ఖైదీ 2కి సంబంధించిన స్టోరీయే లేదు, ఇంకా కొత్త స్టోరీ రాసే టైం ఎక్కడుంది చెప్పండి. ఇది లియో 2 స్టోరీ. మనం విజయ్ గారు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ అన్నకి చెప్పాడు. అయితే కొన్ని మార్పులు చేసి అల్లు అర్జున్ అన్నకి చెప్పాడు, దీన్ని అల్లు అర్జున్ అన్న యాక్సెప్ట్ చేశాడు అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే డార్లింగ్స్. వీడియో ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో కావాలంటే కింద నెక్స్ట్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. ఇంత దూరం చూసారు కదా, ఒక హార్ట్ సింబల్ పెట్టండి రా బాబు, మన వాళ్ళు ఉన్నారని చెప్పి కొంచెం గుర్తించుకుందాం ప్లీజ్. బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్.